I'm Dr. Jabaji Mamta, dental surgeon, Mamta Dental Clinic, Karimnagar. Today topic teeth cleaning గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీత్ మీద మరకలు ఎందుకు అవుతాయి? టీత్ మీద మరకలు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే స్మోకింగ్ హ్యాబిట్స్, చూయింగ్ హ్యాబిట్స్, గుట్కా తినడం, పాన్ తినడం, కొంతమంది పెద్దవాళ్ళు తంబాకు తినడం ఇలాంటివి చేస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లలు పెద్దవాళ్ళలో ప్రాపర్ బ్రషింగ్ చేసుకోకపోవడం వల్ల టూత్ మీద గార అనేది పేరుకపోతుంది. ఈ గార అనేది మీరు బ్రష్ చేసుకుంటే పోతుందా అంటే పోదు. ఇలాంటి గార హార్డ్గా అవ్వడం వల్ల మీరు బ్రష్ చేసుకోవడం వల్ల పోదు. దాని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అల్ట్రాసోనిక్ స్కేలర్తో క్లీన్ చేస్తారు. దానివల్ల మీ టీత్ మీద ఉన్న గార మొత్తం పోతుంది. క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిగుర్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని తర్వాత చిగుర్ల నుండి బ్లీడింగ్, దాని తర్వాత బోన్ లాస్ అవుతుంది. బోన్ లాస్ నుంచి తర్వాత పళ్ళు వేసే స్టేజ్ వరకు పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యావిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనివల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అండ్ పళ్ళు త్వరగా ఊడిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. అయితే క్లీనింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? మినిమం 6 months to 1 year లోపు మనం క్లీనింగ్ చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ అయినా కంపల్సరీ క్లీనింగ్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి అపోహలు ఏంటి అని అంటే క్లీనింగ్ చేసుకోవడం వల్ల పళ్ళు లూజ్ అవుతాయి, పళ్ళ మధ్య సందులు వస్తాయని చాలా అపోహలు ఉంటాయి. ఇదంతా తప్పు. క్లీనింగ్ చేసుకోవడం వల్ల సందులు ఎప్పుడు రావు. మన గార అనేది చిగులు జారిపోయి గార వల్ల మనం క్లీనింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ గార తీసేస్తామో దానివల్ల సందులు అనేటివి ఏర్పడతాయి తప్ప నార్మల్గా క్లీనింగ్ చేస్తే సందులు అనేటివి రావు, పళ్ళు అనేటివి లూజ్ అవ్వవు. నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలి అని అంటే డైలీ 2 times బ్రష్ చేయండి. మార్నింగ్ అండ్ పడుకునే ముందు బ్రష్ చేయండి. అండ్ ఎవ్రీ టైం తిన్న తర్వాత బ్లీచ్ ఉంచడం అలవాటు చేసుకోండి. ఎనీ డెంటల్ ప్రాబ్లమ్ ప్లీజ్ కన్సల్ట్ మమతా డెంటల్ క్లినిక్, సాయినగర్, కరీంనగర్.